మీడియా స్వేచ్ఛ మీద రాజకీయ పార్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించే హక్కులను హరించడం అనేది జరుగుతుందనేది ఒక జర్నలిస్ట్గా, ఒక పార్టీకి జనరల్ సెక్రటరీగా నా ఆవేదన. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, మాలాంటి వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం అనేది చాలా అరుదు. ఎక్కడో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి ఒక వ్యక్తి జర్నలిజం లాంటి రంగంలోకి రావటం, అక్కడి నుంచి సబ్ ఎడిటర్ నుంచి ఒక సీనియర్ సబ్ ఎడిటర్ ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళడమే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో సాక్షిలో నేను చేరిన తర్వాత అంచెలంచెలుగా ఆర్గనైజేషన్ మా పనితీరుని మెచ్చుకోవచ్చు, లేకపోతే మా అంకిత భావాన్ని చూడవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, లేకపోతే మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఒక మంచి గుణం కావచ్చు. ఒక పెద్ద స్థాయికి వెళ్ళాం. అక్కడి నుంచి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది ఒక గొప్ప అవకాశం, మాకు అదృష్టం. ఇలాంటి అవకాశం మాలాంటి వాళ్ళకి చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఈ 3 జిల్లాల నుంచి ఎవరైనా పనిచేస్తారా? ఎవరైనా వెనుకబాటు జిల్లాల నుంచి ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఈ రకంగా ప్రమోట్ అయ్యి ఈ రకమైన ప్రోత్సాహాన్ని అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరని నేను ఖచ్చితంగా చెప్తాను. సో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయత కావచ్చు, ఆయన అభిమానం కావచ్చు, మమ్మల్ని ఈ స్థానానికి తీసుకొచ్చారు. మా పనిని మేము ఎప్పుడు రాజ్యాంగబద్ధంగానే చేస్తాం, ఆ లైన్ దాటి ఎప్పుడు చేయం. ఈ మాటలు ఎవరినో కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో అంటున్న మాటలు కావు. మేము నిరంతరం కూడా మా లిమిట్స్కి లోబడే మేము పనిచేస్తాం. మీకు ఎవరికైనా క్లారిటీ కావాలంటే ఆ క్లారిటీ ఇవ్వడానికి మేము చాలా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎల్లవేళలో కూడా సమాచారంతో మేము చాలా అందుబాటులో ఉంటాం. అంతే తప్ప ఈ రకమైన కేసులు మా మీద పెట్టి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి వెనుకబడ్డ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం మీకు చేతనైతే ప్రోత్సహించండి, లేకపోతే వదిలిపెట్టండి. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో జరిగిన పరిణామాల్లో మాకు ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ లేదు. అలాగే నాకు కూడా బాధ కూడా లేదు. ఉన్నదంతా ఆవేదన. ఆవేదన ఏ రకంగా ఉన్నదో మీ ముందు పెట్టడం జరిగింది. అలాగే భయం కూడా లేదు. భయం అనేది ఎందుకు లేదంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అంత గట్టిగా స్పష్టంగా చెప్పగలుగుతాం. రానున్న రోజుల్లో ప్రజల గొంతుగ్గా ఎవరైతే పార్టీ తాలూకా ఒక వ్యవస్థ విధానం ఉందో, ప్రజల గొంతుగ్గా నిలబడే పార్టీ విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పనిచేయటానికి, అవి చక్కగా తమ గొంతును వినిపించడానికి, ప్రజా సమస్యలను వెలికి తీయటానికి, మరింత బలంగా పార్టీ వారిని వినిపించడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా కూడా మా వైపు నుంచి వస్తాయి. మరింత చురుగ్గా పనిచేస్తాం. ఎందుకంటే ఇవాళ నాపై ఉన్న కేసుల సమయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల్లో కావచ్చు, పార్టీ మొత్తం చాలా అండగా నిలిచింది. ఒక సొంత సోదరుడిలాగా ప్రతి ఒక్కరు కూడా పార్టీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం కాపాడుకున్నారు, మద్దతుగా నిలిచారు, భరోసాగా ఇచ్చారు, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల్లో చాలామంది కూడా ఇదివరకు మా మీడియా సహోదరులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, అనేక మంది కూడా ఆరా తీయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి మాలాంటి వాళ్ళ మీద ఇలాంటి కేసులు నమోదు చేసి ఈ రకమైన ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.